గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే మనం చూసాం కదా రీసెంట్గా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సినిమాలు క్రియేట్ చేసే మ్యాజిక్ అంటే ఒక చిన్న సీన్ క్రియేట్ చేసే మ్యాజిక్ వేరే ఉంటుంది. దాన్నే ఇప్పుడు మనం వైరల్ అంటూ ఉంటాం. రీసెంట్గా చూసాం ఇదేమిటమ్మా మాయా మాయా. సో స్టెప్ చూసాం కదా కే ర్యాంప్లో. అది ఈవెన్ మన రాజశేఖర్ గారు కూడా దాన్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు. ఆయన మైక్ పట్టుకుని మాట్లాడుతూ కూడా ముందు అదే పాట పాడారనమాట. సో ఆ లుంగి మామ టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. మామ యాక్చువల్లీ భవానీ అని పిలుద్దాం ఈ రోజుకి. భవానీ, ఒకసారి మా ఆడియన్స్కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అవసరం లేదు బట్ మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకోండి. నమస్కారం అండి, మేము లింగి మామని. మొన్న మాలేసుకొచ్చాం మొక్కుబడి గురించి. సో నెల్లూరు నుంచి వచ్చారనమాట వీళ్ళు ముగ్గురు. సో మీ పేర్లు కూడా ఒకసారి చెప్పండి. నమస్కారం, అందరికీ నమస్తే అండి. నా పేరు మునీంద్ర, ముని అంటారు. నా పేరు నరేంద్ర. ఇదే మా టీం, ఎంఎన్ టీము. ఆయన లీడ్. ఎంఎన్ మామ. ఓకే. సో భవానీ ఒకసారి తీసుకోండి. అంటే రీసెంట్గా మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అనిపించింది అనమాట. అంటే ఒక్కసారే ఎవరో తెలియదు ఎక్కువ మందికి, సడన్గా మీకు కొంతమంది ఫాలోవర్స్ ఉండొచ్చు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, బట్ బయట వాళ్ళకి కామన్గా 2 తెలుగు రాష్ట్రాల్లో అంత తెలియని వ్యక్తి ఒక్క క్లిప్పు మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం దుమ్ము రేపింది. చాలామంది ఏంటి వీళ్ళెవరు హీరో కంటే బాగా చేస్తున్నారు పక్కన అన్నట్టు మాట్లాడుకుంటారు కదా, బేసికల్లీ తెలియదు కదా. ఎవరు ఎంత బాగా చేస్తున్నారా అనుకున్నారు. తర్వాత కొరియోగ్రాఫర్స్ అనుకున్నారు. తర్వాత మీ ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చిన తర్వాత తెలిసిందనమాట నెల్లూరు నుంచి వచ్చారు ఎలా అని. సో ఏం చేస్తారు మీరు నెల్లూరులో? నెల్లూరు అంటే నెల్లూరు సిటీ అని కాదు, మాది ఒక విలేజ్. రామతీర్థం ఇడలూరు మండలం పొనపడి పెద్దపాలెం మాది. ఎంత చేపలాట చేసేవాళ్ళం మత్స్యకారులు. మత్స్యకారులు అంటే అది కూడా ఏట అంతంత మాత్రంగానే ఉంది. ఏటగా మనం పోయినా కూడా ఈతటి వాళ్ళు వచ్చి లాగడం, దానివల్ల మాకు మెటీరియల్ తగ్గిపోవడం. సరేలే అనేసి మన వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ వీడియోలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఉన్నట్టుండి ఈయన నాకు బాగా తెలుసు, అంత స్టూడెంట్లు వీళ్ళిద్దరు. ఒక రోజు ఉండి మాస్టర్ బాగా టాలెంట్ ఉంది కదా, వీడియోలు చేద్దాం అని చెప్పి సరే చేద్దాంలే అనేసి. అంటే నేను ఆటో వేసుకొని ఉంటాను. సముద్రం ఆట తగ్గిపోయే లోపల ఆటో కొనుక్కున్నాను. ఆటో వేసుకోపోతా ఉంటే మాస్టర్ వీడియో చేద్దాం, సరేలే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేసేద్దాం, సరేలే అనేసి ఒకరోజు ఆ సవారీ పోయేస్తా ఉన్నాను. బైక్ మీద బ్రిడ్జి మీద ఉన్నాను కరెక్ట్గా. మాస్టర్ చేద్దామని అక్కడ అయిపోయి ఏ సాంగ్ చెప్పి చేసేద్దాం. అక్కడే ఇమీడియట్లీగా లేట్ కూడా లేదు, ఎట్టున్నాను పొజిషన్లో అట్నే తాగేసి అదే లుంగితో చేశారు. సో అక్కడ నుంచి లుంగి మామ అనే పేరు అలా క్రియేట్ అయ్యింది. అందరూ లుంగిలో చూసి ఏం పాట చేశారు ఫస్ట్ టైం చేసిన? ఫస్ట్ చిరంజీవి సాంగ్ చేసాం. ఏంటి ఏం పాట? చిరంజీవి సాంగ్ దాయిదమ్మా కాదు, అమ్మడు పచ్చి నువ్వంటేనే పిచ్చి. నైస్. ఆ పాట చేశారు. ఏ పాట బాగా వైరల్ అయింది? ఈ పాట ఐ మీన్ కే ర్యాంప్లో అవకాశం రాకముందు అది ఆల్మోస్ట్ అన్ని వైరల్. అంటే ఫస్ట్ మొదటి సాంగే మనకి 4 మిలియన్స్ దాకా వెళ్ళిపోయింది వ్యూస్. అంటే మొదటి సాంగే మేము చేసిన ఫస్ట్ సాంగ్ 4 మిలియన్ దాకా. అక్కడి నుంచి అంటే ఇంకా కమెంట్ చూసే లోపల ఇంకా అన్ని పాజిటివ్గానే పెట్టేది. ఇంకా చేయండి, ఇలానే చేయండి. సో అక్కడి నుంచి మన వీడియో చేయడం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ ప్రతి వీడియో 1 మిలియన్ ఈజీగా దాటేస్తుంది. సో తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వడం, తర్వాత ఇలాంటి మూవీ సాంగ్స్ వచ్చినప్పుడు ఇంకా హైప్ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఏ ఇయర్ స్టార్ట్ చేశారు అది? అది 2023లో, అంటే 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్లో మంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీ చేతిలో ఉన్న ఫోన్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంకా ప్యాంట్ వేసినా కూడా ప్యాంట్ మీద షో బాగదు, లుంగే కట్టండి, లుంగే మాస్, మీకు లుంగే సెట్ అవుతుంది. అంటే మీకు ట్రైనర్స్ కూడా ఎవరు ఉండరు, మీ మేమే చేసుకుంటాం. కంపోజ్ మేమే చేసుకుంటాం. సాంగ్ సెలెక్షన్ కూడా మేము అప్పటికప్పుడే చూసి మంచి సాంగ్ చేసుకొని అక్కడక్కడ మూమెంట్స్, స్టెప్స్ అన్ని, తన స్టెప్, నేను స్టెప్, ఆయన స్టెప్ చేసేస్తాం. సో ముగ్గురు మాట్లాడుకుని ఈ స్టెప్. సో ఈ కే ర్యాంప్ అవకాశం ఎలా వచ్చింది భవాని? వీళ్ళకి వచ్చిందా డైరెక్ట్? ఎవరికి వచ్చింది? అంటే అది అకౌంట్ మా దగ్గరే ఉంటుంది. ఎంఎన్ అకౌంట్ అని ఇద్దరు ఉంటుంది. ముని ఎంఎన్ ఉంటుంది,
నరేంద్ర ఎంఐన్ అని ఉంటుంది 2 ఛానల్. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే ఫాలో చేశారు. మెసేజ్ చేసిన తర్వాత ఇంకా మాట్లాడాము. అసలు అసలు ఎప్పుడు సడన్గా అప్పుడే ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు, నెంబర్ ఇచ్చాను. సాయంకాలం 5 గంటలకి ఎప్పుడో నెంబర్ పెట్టాను. 6కి ఫోన్ చేసి మీరు రేపు ఇది ఈరోజు బయలుదేరాలి, షూటింగ్ ఉంది రేపు అని చెప్పారు. ఇంకా వీళ్ళు చేశాను వెంటనే. ఈరోజు ఎట్ట బయలుదేరుతామంటే వదులుకోకూడదు ఛాన్స్, అంటే అసలు కష్టం, ఎంతమందో కష్టపడుతుంటారు, వాళ్ళకే రాదు, మనకు వచ్చింది వెళ్దామని నేను ఇంక వెంటనే ఫోన్ చేయడం, ఇంకప్పటికప్పటికే బయలుదేరడం, ఇంకా మా అందరూ ఇంకా వచ్చేసి ఒకే రోజున జరిగిపోయింది. అది ఎందుకు తీసుకున్నారంటే ఇంకా డైరెక్టర్ గారు నెల్లూరే, ముచ్చిరెడ్డిపాలెం నాని గారు. ఇంకా ఆయన ఎక్కువ సపోర్ట్, అంటే మన వాళ్ళు ఇంత బాగున్నాయి వీడియోస్, హీరో గారు కూడా మా వీడియోస్ చూసి బాగున్నాయని చెప్పాడు. దానివల్ల డైరెక్టర్ గారు మాకు అంటే మమ్మల్ని తీసుకోవడానికి ఆయన మెయిన్, ముఖ్యంగా నాని గారు అయితే వాళ్ళకి మటుకు చాలా థ్యాంక్స్. వాళ్ళ వల్లే అంటే అది బాగా పోయేది అనేది వేరు, వైరల్ అయ్యేది వేరు, కానీ ఆయన ఛాన్స్ ఇవ్వడం అనేది అంటే వాళ్ళు కూడా ఊహించుంటారు ఇంత వైరల్ అవుతుంది వాళ్ళు కూడా అయ్యో మేము ఎవరు అనుకోరు, జస్ట్ సాంగ్ అలా ఉంటుంది, వీళ్ళు కొంచెం సపోర్ట్ అవుద్ది అని అంతే విధంగా ఉంటుంది. కానీ ఎంతలా వైరల్ అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యింది, మేము ఇంకా ఫస్ట్ రోజు మూవీ కూడా వెళ్ళలేదు, అప్పటికే ఇన్స్టాగ్రామ్ అలా వస్తుంటే ఇంకా అదే వస్తుంది అసలు. ఇంకా ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా అదే వస్తుంది. మార్నింగ్ లేచి చూస్తే ఫస్ట్ వీడియో అదే వస్తుంది, ఇదేమిటమ్మా ఎవరెవరు చేసి పెట్టుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అది కంపోజ్ చేసినట్టు ఎక్కడ ఉండదు. భవానీ ఏమో ముందు హీరో ఇలా డాన్స్ చేస్తుంటే భవానీ అటు నుంచి ఇటు 2 రౌండ్లు వేస్తూ ఉంటారు కదా. ఇది చూసిన వాళ్ళు ఎవరిని ఏమనుకుంటారంటే ఇది నిజంగా న్యాచురల్గా డాన్స్ చేసినప్పుడు అలాగే వేస్తారు ఎక్కడైనా వేసినప్పుడు. సో ఇది అలాగే ఉంటుంది, కంపోజ్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించదు, సింపుల్గా కొరియోగ్రాఫర్ లేనట్టు. యా. సో భవానీ ఇప్పుడు ఏంటి మీకు మీ స్పందన ఏంటి? ఇక్కడ దాకా వచ్చారు, మిమ్మల్ని సక్సెస్ మీట్లో పిలిచారు, ఎందుకంటే మీరు కూడా సక్సెస్లో భాగం అని వాళ్ళు గుర్తించారు. మిమ్మల్ని పిలవడం అనేది చాలా గౌరవప్రదమైన పిలుపు. ఇది సినిమాకి ముందు పిలిచడం, అందరూ పిలుస్తారు, అవకాశం ఇవ్వడం. ఇది సినిమా సక్సెస్ అయిన తర్వాత కేవలం ఎవరెవరు మెయిన్ ఉన్నారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు, అందరూ గుర్తురారు. మీరు గుర్తొచ్చారంటేనే మీకు మంచి గౌరవప్రదమైన పిలుపు వచ్చింది. ఏంటి దీని గురించి ఏంటి? దీని గురించి అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు మనల్ని గుర్తుపెట్టి పిలిచారంటే చాలా ఆనందంగా ఉంది. అసలు నేను వద్దని చెప్పాను కూడా, వీళ్ళు వద్దని చెప్తే బాగానే మనల్ని గుర్తుపట్టి పిలిచారు. మనల్ని గుర్తుపెట్టి పిలిచినప్పుడు మనం బాగుపోతే బాగుండదు. స్టార్టింగ్లోనే వచ్చాము, హిట్ అయినప్పుడు పోయేటందుకు మనం భయపడ్డాం. దీనికి పోదాం, దాని కూడా సక్సెస్ఫుల్ చేద్దాం. ఆడకపోయిన తర్వాత హీరో గారిని ఇప్పుడు రిలీజ్ అయినప్పటి నుంచి మనకు కలవలేదు. ఆల్రెడీ నెల్లూరు కూడా పోయొచ్చాను నేను. నెల్లూరు కూడా పోతే చిన్న వర్షం, నేను ఫ్యామిలీ తీసుకుపోయింటే వీళ్ళు రెడీ అంటే వచ్చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ చూసి కడపలో ఉన్నాడు ఆయన. కడపలో ఉండి అక్కడే 4:30 అయిపోయింది అనేసి నరేంద్ర ఫోన్ చేశాడు. ఇంకేం వస్తాను మాస్టర్, వర్షం పడుతుంది, ఫ్యామిలీ తీసుకొచ్చావు కదా, ఇక ఇంటికి బయలుదేరేసి అని చెప్పాను. క్యాన్సిల్ అయిపోయింది. అంటే మీరు రివ్యూస్ చూసుకున్నా కూడా స్టార్టింగ్ చాలా మంది ఫస్ట్ పావు గంట అని మెన్షన్ చేశారు. నేను ఏమైందంటే మేము సెకండ్ టైం నేను వెళ్ళాం, మా ఫ్రెండ్ చూడని ఒక పర్సన్ని తీసుకుని వెళ్ళాను నేను. అంటే వాడేంటి పావు గంట మిస్ అయిపోయింది, లేట్ అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయి వెళ్ళేసరికి షో పడిపోయింది, మిస్ అయిపోయింది, టైటిల్స్ పడుతున్నాయి. అంటే నేను వచ్చింది దానికోసం ఇంకా అయిపోయిందా అని చెప్పి వాడు నన్ను తిట్టాడు. బేసికల్ అంత హైప్ క్రియేట్ అయింది అది స్టార్టింగ్ అని చెప్పి. మిస్ అవ్వకండి ఆ బాలయ్య బాబు సాంగ్ కానీ ఇది కానీ. చాలా మంది అలాగనే అడిగారు, స్టార్టింగ్లోనే పోకపోతే వేస్ట్ సినిమా చూడడం అన్నారు. చూస్తే లాస్ట్లోనే చూడాలా, ఫస్ట్లోనే చూడాలా, దాన్ని 2 మిక్సింగ్ చేసి చూస్తే సినిమా హైలైట్ అని చెప్పి. ఇప్పుడు ఆ 2 పాటలు మీరు సెలెక్ట్ చేశారా ఏమన్నా? మీకు ఏమన్నా? ఒక సాంగ్ వచ్చి మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకో సాంగ్ వచ్చి బాలకృష్ణ సాంగ్ వచ్చి అంటే మా వీడియో చూసి అంటే మా వీడియోలోనే ఉంది. ఆ సాంగ్ వచ్చి మా వీడియోలోనే ఉంది, ఇంకో సాంగ్ వచ్చి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. చేసిందే చేద్దామని మైక్ తీసుకొని మాట్లాడిన